ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు మార్చి 19 ఉగాది రోజు గురువారం నాడు 52 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమా రెండవ రోజు శుక్రవారంకి వచ్చేసరికి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కేవలం 12 కోట్లు మాత్రమే వచ్చింది శుక్రవారం. ఇక శనివారం మూడవ రోజు రంజాన్ హాలిడే ఉన్నా కానీ మరో 11 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక నిన్న ఆదివారం కలెక్షన్స్ ఇంకొంచెం తగ్గి కేవలం 10 కోట్లు మాత్రమే వచ్చింది. అలా టోటల్గా 4 రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 85 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఈ 85 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులు అన్ని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 50 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 120 కోట్లు అయితే 132 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 50 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 4 రోజుల్లో. ఇంకా 82 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 82 కోట్ల షేర్ రావాలి అంటే మరో 164 కోట్లు గ్రాస్ రావాల్సి ఉంటుంది. ఇక అది అసాధ్యమే. ఈరోజు సోమవారం వర్కింగ్ డే. ఈరోజు కలెక్షన్స్ మరింతగా పడిపోతాయి. సో సినిమా 100 కోట్ల గ్రాస్ మార్క్ అందుకోవడం కూడా కష్టమే. ఇది కేవలం అది మరి దురంధర్ ఎఫెక్టా లేకపోతే సినిమాకు వచ్చిన నెగిటివ్ టాకా తెలీదు. బట్ సినిమా సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంది, కానీ జనాలు చూడట్లేదు. అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయిన 4 రోజుల్లో 85 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 50 కోట్లు. సినిమా బడ్జెట్ 120 కోట్లు. 132 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 50 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 82 కోట్లు వెనక్కి రావాలంటే 164 కోట్లు గ్రాస్ రావాలి. అసాధ్యమే. సో నాకు తెలిసి ఒక 80 కోట్ల నష్టాలతో కమర్షియల్గా సినిమా డిజాస్టర్. ఓకే, బాయ్.